సగం నూతిని దాటేశాను. మిగతాది దాటడానికి నువ్వే ధైర్యం ఇవ్వాలి. నాకెవరు సహాయం చేయనక్కర్లేదు. కాఫీ 5 రూపాయలు పడేస్తే బయట ఉన్న హోటల్లో దొరుకుతుంది కాఫీ. 5 రూపాయలు ఇవ్వకుండానే మన ఇంట్లో కాఫీ. నాన్న కృష్ణబాబు, స్నానం చేయబోతున్నావా? పేడ వదిలించుకోబోతున్నాను. పీడ వదిలించుకుంటావా? వదిలించుకోకూడదే. జరగనిస్తానా? రాదు. డబల్ కావాలి. దుర్మార్గురాలా! నాయుడు సార్, నాయుడు సార్, దున్నపోతా! ఉమా, అరగట్టు నుంచి అరుస్తున్నాను, చెవులు వినిపించడం లేదా? నీకు కూడా మీ నాన్నలాగా చెవుడు వచ్చేసిందా? టవల్ తీసుకురాబే, దున్నపోతా! కృష్ణబాబు, ఒకే ఇంటిలో 2 వంటలా? నాయుడు గారు, ఈ కృష్ణబాబు నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ప్యాంట్ ఐరన్ చేసుకోవాలి. ఇది టైం ప్రకారం సరిగ్గా 7:50కే మరుగుతుంది. కాస్త చూసుకుంటారా? నేను చూసుకుంటాను కన్నా, నువ్వు వెళ్ళు. ఏ పిచ్చి పిల్ల, కళ్ళు తుడుచుకో. కుర్రాడు 4 రోజుల పాటు నువ్వు వండిన వంట తిన్నాడు. ఇక మీద హోటల్ తిండి వాడికి నచ్చదు. మళ్ళీ నిన్ను వండి పెట్టమని అడగడానికి వాడి ఆత్మగౌరవం అడ్డొస్తుంది. అందుకే అలారం టైం పీసు వంట పుస్తకం పెట్టుకుని తనే వంట ప్రారంభించాడు. ఇదేమిటి? ఉప్పు. వాడి వంట రుచి వాడికి నచ్చేసిందనుకో, ఆ తర్వాత నీ వంట రుచి వాడు మర్చిపోతాడే. అది రుచిగా ఉండొచ్చా? కూడదు. అందువల్ల మావయ్య, ఉప్పమ్మా. నాయుడు గారు, మా ఆఫీసులో ఉన్న మేనేజర్ వాళ్ళ తమ్ముడు హైకోర్టులో పెద్ద లాయరు. ఇండియన్ పీనల్ కూడా ఆయన పాకెట్లో ఉంది. ఆయనతో నా డైవర్స్కి సంబంధించిన విషయాలు నేను మాట్లాడాను. చెప్పు నాన్న, ఆ లాయర్ ఏమన్నారు? డైవర్స్ గురించి ఆయనతో మాట్లాడాను. మాట్లాడావు? ఆయన ఏం చెప్పారో తెలుసా? ఏ ఏంట్రా లేచిపోతున్నావు? ఆఫీస్కి టైం అయిందండి. చెప్పి వెళ్ళు నాన్న. టైం అయిందండి. సరే వెళ్ళిరా.
ఇప్పుడు భిక్ష వేసావే అది నీ వంటే కదా? అవును. నువ్వు తినలేదా? లేదు. ఎందుకు తినలేదు? ఆయన తినలేదు కదా. నారదా నారదా నారదా, ఈ ఆడవాళ్లకు తమ మెడలో మొగుడు తాళి కట్టగానే అతని మీద ఎందుకని ప్రేమ పొంగుకొస్తుందో అది నీకు మాత్రమే తెలుసు. అవును, మంచివాడు. వాడికి ఇప్పుడేమైంది? ఆయన వాళ్ళ ఆవిడ్ని సరిగ్గా చూసుకోవడం లేదట. ఆ అమ్మాయిని గుళ్ళో చూసినప్పుడు నాకు జాలేసింది. అందరితో చెప్పుకొని ఏడుస్తోంది. కానీ నేను ఇంట్లో పనిచేస్తున్నానని చెప్పలేదు. కానీ ఆ అమ్మాయి అన్ని విషయాలు నాతో చెప్పుకుంది.